ప్రకృతి వ్యవసాయం అంటే ఫస్ట్ భయపడేది, అమ్మా అంత పేడ నేను వేయగలుగుతానా, అన్ని పశువులు నా దగ్గర లేవు కదా, పశువులు లేకపోతే పేడ లేకపోతే ప్రకృతి వ్యవసాయం ఎట్లా చేయాలి, ఇటువంటి డౌట్లు వస్తాయి. పేడను ఇనాక్కులంగానే చూడాలి. ఇనాక్కులము అంటే ఉదాహరణకు ఒక బిందె నిండా బకెట్ నిండా పాలు వేడి చేసి పెట్టాము, అది పెరుగు తోడుకోవాలంటే ఇంత మజ్జిగ దాంట్లో వేస్తే తెల్లారే వరకు అదంతా పెరుగైపోతుంది. ఇనాక్కులం అంటే అది. అయితే పేడను ఇనాక్కులంగా చూడాలి. టన్నులకు టన్నులు 5 ట్రాక్టర్లు 6 ట్రాక్టర్లు 4 ట్రాక్టర్లు అలా వేయాల్సిన పని లేదు. జస్ట్ 400 కిలోలు ఘనజీవామృతం తయారు చేసి వేసేస్తే 1 ఎకరాకు అది మొత్తము దట్ విల్ టేక్ కేర్. ఎకరా భూమిలో ఏం చేయాలి అనేది అది చూసుకుంటుంది. ఇవన్నీ మనం చేసి ప్రకృతిని కాపాడుకుంటూ నేలలో రసాయన ఎరువులు వేయకుండా పురుగు మందులు వాడకుండా మనము నేలను సంరక్షిస్తే ఎర్త్వామ్స్ అప్పుడు కనిపిస్తాయి. వర్షాకాలం మొదలైందంటే అన్ని ఎర్త్వామ్స్, వాగుల పొంటి వంకల పొంటి అన్ని ఎర్త్వామ్స్ అన్నీ బయట తిరుగుతూ ఉండే. సేంద్రియ కర్బనము బాగా ఉంది అంటే నీటిని పట్టే ఉంచే గుణము బాగా పెరుగుద్ది. భూమికి 15 అడుగుల కింద ఉన్నాయి వానపాములు. మళ్ళీ నువ్వు పేడ ద్రవజీవామృతం వేస్తే మళ్ళీ పైకి వస్తాయి వాటి స్మెల్. సో కాబట్టి ఎర్త్వామ్స్ లేవు కాబట్టి మన భూములు నిస్సారమైపోతున్నాయి, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, వర్షపు నీళ్ళని కొట్టుకొని పోతున్నాయి. మనం భూమిని బాగు చేయాలి అంటే మీరు ఇది చెయ్యాలి, నవధాన్యాల సాగు. దీన్నే PMDS అంటారు, పచ్చి రొట్టె ఎరువులు. PMDS, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. ఇది లేకుండా మన నేల ఆరోగ్యవంతము ఎన్నటికీ కాదు. ఫస్ట్ ఏప్రిల్ మే నెలలో తొలకరి వర్షాలు పడ్డప్పుడు ఈ నవధాన్యాల సాగు అంటే దాదాపుగా 10-15 రకాల విత్తనాలు ఏముండాలి దాంట్లో, మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, ఒక్కొక్క కిలో 2-2 కిలోలు మీ ఇష్టం, పెసలు, మినుములు, అలసందలు, బొబ్బర్లు, శనగలు, ఉలవలు, ఇవి ఉండాలి కంపల్సరీ. పప్పు ధాన్యాలు మస్ట్ అండ్ షుడ్. తర్వాత నూనె గింజలు ఉండాలి, నువ్వులు, వేరుశనగ, ఆముదాలు, పొద్దుతిరుగుడు, ఇవి ఉండాలి. పచ్చిరొట్ట పైర్ల విత్తనాలు కూడా ఉండాలి, జనుము, జీలుగా, పిల్లి పెసర. సుగంధ ద్రవ్యాలు కూడా ఉండాలి, ధనియాలు, ఆవాలు, మెంతులు. ఇవి కాక ఇంకా కూరగాయ విత్తనాలు, తీగజాతి కూరగాయ విత్తనాలు, దుంపజాతి అవి ఉంటే కొన్ని కలపండి. మొత్తం మీద 1 ఎకరాకు 15 కిలోలకు తగ్గకుండా సమ్మర్ షవర్స్ పడ్డప్పుడు మనం ఇది వేసుకొని పంటను పెంచాలి. మినిమం 45 రోజులు, 50 రోజులు పెంచు, 60 రోజులు పెంచు. ఈసారి ఎల్నినో వచ్చింది అని ప్రధాన పంట వెయ్యని పరిస్థితులలో కొంతమంది రైతు సోదరులు చెప్తున్నాను, వాళ్ళు PMDS వేశారు. వేసి ఇప్పటికి వర్షం పడలేదు, 65 నుంచి 70 రోజులు అయింది. కోసేసి పశువుల మేతగా అమ్ముకుంటే 25 నుంచి 30 వేలు వస్తున్నాయి. 40 వేలు వచ్చిన రైతులు ఉన్నాడు. ఏం పంట వేయలేదు, నవధాన్యాలు వేసిండు, వర్షాలు పడలేదు, ప్రధాన పంట వేయలేకపోయాడు. మరి ఇంతెత్తు పెరిగింది కదా, ఏం చేద్దాము అంటే పశువుల మేత, పశువుల ఉన్నటువంటి వాళ్ళు నాకమ్ము 2 kgs కొంతమంది అమ్ముకున్నారు, 4 రూపీస్ కేజీ కొంతమంది అమ్ముకున్నారు. ఇంకా బాగా ఏపుగా పెరిగింది 8 రూపీస్ కేజీ కొంతమంది అమ్ముకున్నారు. మినిమం 20-25 వేలు PMDS మీద వచ్చింది. ఆయన ఖర్చు పెట్టింది 1200 రూపాయలు ఆ విత్తనాలకు.
వెళ్ళిన వాళ్ళు అదే చెప్తున్నాము, ప్రభుత్వ పరంగా కూడా మేము అదే చెప్తున్నాం. పంట వేయలేని పరిస్థితులలో నవధాన్యాలు సాగు చేసుకొని పశువుల మీద కమ్ముకోండి, మీకు ఆ పంటలో ఎంత లాభం వచ్చిందో దీనికి కూడా అంత లాభం వస్తుంది. ఎస్, చెయ్యండి. కానీ ఎప్పుడు కూడా ప్రధాన పంట కంటే ముందే ఇది వేయాలి. వేసి అన్ని అనుకూలంగా ఉన్నాయి, కలియదున్ను రొటవేటర్ వేసి. సో ఇది అన్నిటికంటే ముఖ్యమండి పిఎండిఎస్. దీంతో మనకు నేల అనేది బ్రహ్మాండంగా తయారవుతుంది. ఈ నవధాన్యాలు ఒక్కొక్క వేరు వ్యవస్థ చుట్టూ ఒక్కొక్క రకమైనటువంటి సూక్ష్మజీవి నివాసం ఏర్పరచుకొని ఉంటుంది భూమిలో. పప్పు జాతి వేర్ల దగ్గర ఒక రకమైనటువంటి సూక్ష్మజీవులు, మిల్లెట్స్ అంటే ఏకదళ బీజాల వేర్ల దగ్గర ఒక రకమైనటువంటి, అంటే రకరకాలు దాన్ని అక్కడ ఆవరించి ఉన్నాయి, ఇక్కడ ఉండవు, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉండవు. సో ఇట్లా ఇన్ని రకాల పంటలు 15-16 రకాల పంటలకు అన్ని మొక్కల వేర్ల దగ్గర ఉండే సూక్ష్మజీవులు అవన్నీ బతికి బట్టగడతాయి. అందుకనే వేర్లతోటి పంటను తీయకూడదు. పైది నువ్వు పశువుల మేతకేసిన వేర్లు భూమిలో ఉండాలి. 40% పైనకు పోతే 60% భూమిలో ఉంది. అంటే పైన 8 టన్నులు వెళ్ళింది పశువుల మేత అంటే 40%కి 8 టన్నులు వెళ్ళిందంటే 60%కి ఎన్ని టన్నులు? అన్ని టన్నులు పోషక పదార్థాలు భూమిలో నిల్వ ఉన్నాయి, వేర్ల ద్వారా, అవి ఊరించినటువంటి ద్రవాల ద్వారా. కాబట్టి వేర్లతోటి పీకి బయట వేయకూడదు ఎప్పుడు కూడా. వేరు అత్యంత కీలకమైంది వ్యవసాయంలో. వేర్లు భూమిలోనే ఉండాలి, భూమిలోనే కుల్లాలి. సో ఈ రొట్టె కూడా పచ్చి రొట్టెను కూడా రొటవేటర్ తోటి సేంద్రియ పదార్థాన్ని మనం కలిపినట్టుంటే ఇది ఎప్పుడైతే కుల్లుద్దో ఈ మొత్తం ఈ 40% పోషకాలన్నీ భూమిలోకి వచ్చేస్తాయి. అంటే 100% పోషకాలు భూమిలో ఉన్నట్టే. కానీ కాల్చకూడదు ఎట్టి పరిస్థితులలో. చాలామంది మిషన్ కట్టింగ్ కాగానే వరి కొయ్యలను కాలుస్తున్నారు. కాలిస్తే మైక్రోబ్స్ చనిపోతాయి, కాల్చకూడదు. కాలిస్తే భూమి నిస్సారమైపోతుంది, అక్కడ సూక్ష్మజీవులు చనిపోతాయి. అందుకనే మనం ఏమన్నాము, నేల తల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యము. అమ్మను కాపాడండి, అమ్మ మనల్ని కాపాడుతుంది. దట్స్ ఆల్. ప్రకృతి వ్యవసాయం అంటే మదర్. పుట్టిన పిల్లను అమ్మ ఎలా సాకుతుంది, వానికి నడక నేర్పి తినిపించి గోరుముద్దలు పెట్టి. సో నేల కూడా అంతే, నేల లేకపోతే మనం లేము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.